సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయము ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. అది ఏ రకంగా అనంటే, ఏదైతే పోల్స్ ఉన్నాయో, మనం కరెంటు స్తంభాలు అంటాం కదా, ఆ స్తంభాల పైన నల్లగా చుట్టలు చుట్టేసి కొన్ని కేబుల్స్ అనేవి వేలాడుతూ ఉన్నాయి కదా, దానివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అని చెప్పేసి ఏదైతే గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ ఈ జిహెచ్ఎంసీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళపైన కూడా ఈ కరెంటు ఏదైతే ఉందో టీజీఎస్పీడీఎల్సీ వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. చేసిన వెంటనే ఇమీడియట్గా వాళ్ళకు ఆదేశాలు కూడా ఇచ్చేసింది. ఆ కేబుల్స్ అవన్నీ కూడా చుట్టి అలా ఉన్న వాటిని అన్నింటినీ కూడా కట్ చేసేయండి అని చెప్పేసి వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడంతో వాళ్ళు ఇంకా అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇమీడియట్గా కేబుల్స్ అనేవి కట్ చేస్తూ రావడం జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, సిటీలో ఇది చాలా ప్రాబ్లం అయిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే, ఈ కేబుల్స్ కట్ చేస్తున్న ప్లేసులలో ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇంటర్నెట్ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. కరెంటు కూడా ఉండడం లేదు సరిగ్గా. ఎందుకంటే కేబుల్స్ అన్ని కూడా చుట్టేసి ఒకదానికొకటి లింకప్ అయి ఉండడం చేస్తున్నారు. అంటే ఆ సమయంలోని వాళ్ళైతే ఎప్పుడైతే కేబుల్స్ కట్ చేస్తున్నారో ఆ సమయంలో కరెంట్ అనేది ఆఫ్ చేసి వాళ్ళు కేబుల్స్ కట్ చేస్తున్నారు. కట్ చేసినప్పుడు ఇంటర్నెట్ కేబుల్ ఇంటర్నెట్ కేబుల్స్ అన్ని కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా కట్ చేయడం వల్ల ఎవరైతే సాఫ్ట్వేర్ కంపెనీస్లలో వర్క్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, ఏదైతే ఇంటర్నెట్ బాగా యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, ప్రాజెక్ట్స్ వర్క్ చేసుకుంటున్న వాళ్ళు కానివ్వండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇంటర్నెట్ అనేది సరిగ్గా రాక చాలా అవస్థలను ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. మీరు చూస్తుంటే మీరైతే ఏదైతే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూరు, హైటెక్ సిటీ, తర్వాత గచ్చిబౌలి అటు ప్రాంతాలలో ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది చాలా మంది ఫేస్ చేస్తూ ఉన్నారు. అంటే ఇంటర్నెట్ సరిగ్గా రావట్లేదు. ఇక కొత్తగా పోతే 2 రోజుల నుంచి చూసుకుంటే మెయిన్ ఎక్కడైతే ఉన్నారో ఇటు చూసుకుంటే అమీర్పేట కానివ్వండి, పంజాగుట్ట కానివ్వండి, ఇటువైపు చూసేసుకుంటే కూడా మొబైల్లో ఇంటర్నెట్ అనేది సరిగ్గా రావట్లేదు. మనం ఎంత సెర్చ్ చేసినా కూడా మన ఫోన్ ఏమైనా ప్రాబ్లం అయ్యిందా అని చెప్పేసి చూడడం అనేది జరుగుతుంది. అయితే దీనివల్ల ఏమైందంటే, కేబుల్ ఆపరేటర్స్ ఉంటారు కదా, ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇట్లా కేబుల్స్ అన్ని కూడా ఆ కరెంటు పోల్స్ పైన వేయడం అనేది జరుగుతుంది. అది వేలాడుతున్నా కూడా ఇన్ని గవర్నమెంట్స్ చేంజ్ అయినా కూడా పట్టించుకున్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఈ గవర్నమెంట్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి కేబుల్స్ అన్ని కట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మనం చూస్తున్నాము. ఏదైతే ఇందిరా పార్క్ ఉందో అక్కడ కూడా వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. మాకు ఇంత నష్టం జరిగింది అని. కేవలం ఒక్క నెలలోనే వారికి 100 కోట్ల వరకు కూడా నష్టం జరిగింది అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. గవర్నమెంట్కు ఎంత విన్నవించుకున్నా కూడా రీసెంట్ గా కూడా వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కంటిన్యూగా. ఒక 6-7 గంటలు అయ్యింది సాయంత్రం అని అంటే వర్షము ఏకదట్టుగా కురుస్తూనే ఉంది. దానివల్ల ఏమవుతుందంటే, కేబుల్ వైర్స్ అనేవి కూడా వేలాడుతూ కింద ఉండడం వల్ల కొన్నిసార్లు కనెక్షన్స్ అన్ని కట్ అయిపోయి ఉంటూ ఉంటాయి. దానివల్ల వాటర్లో అది పడడం వల్ల షార్ట్ సర్క్యూట్ తో కానివ్వండి, లేదు అనుకుంటే కరెంట్ షాక్ వల్ల కొంతమంది మరణించడం అనేది జరిగింది. 8 మంది మరణించారు. దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో ఇంకా వాళ్ళందరూ కూడా టీజీఎస్పీడీఎల్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఇమీడియట్ గా కేబుల్స్ అన్ని ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి అవన్నీ కట్ చేసుకుంటూ, ఎలాంటి ఇంటిమేషన్ లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వాళ్ళకి వచ్చాయి, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇలా జరుగుతున్నప్పుడు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు కదా, మేము ఏమైనా చర్యలు తీసుకోవచ్చా అంటే, ఏదైతే ఉందో గవర్నమెంట్ కి కొన్ని రైట్స్ ఉంటాయి. టెలికామ్ యాక్ట్ 1855, అదే విధంగా ఐటీ యాక్ట్ 2008 ప్రకారంగా ఏదైతే అధికారంలో ఉన్న గవర్నమెంట్ ఉంటారో వారికి ఏదైతే ఇంటర్నెట్ ఉంటుందో ఇంటర్నెట్ ని షట్ డౌన్ చేయడానికి, అదే విధంగా డిస్కనెక్ట్ చేయడానికి కూడా వాళ్లకు అన్ని రకాల కూడా ఎలిజిబిలిటీస్ అనేవి ఉండడం జరుగుతుంది. అంతేకాదు, ఇంకా ఏదైతే సెక్షన్ 144 ఉంటుందో దాని ప్రకారంగా వాళ్ళు కేబుల్ వైర్లన్నింటినీ కూడా కట్ చేయడానికి అన్ని రకాల అధికారాలు ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ కేబుల్ ఆపరేటర్స్ కి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కేబుల్ వైర్స్ అనేది కట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దీనివల్ల ప్రజలు మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే మొబైల్ సరిగా పనిచేయట్లేదు. అంటే చాలా మందికి ఇప్పుడు మొబైల్ మ్యాండేటరీ అయిపోయింది. దాంట్లో చాలా వరకు కొంతమంది వార్తలు చూస్తూ ఉంటారు, కొంతమంది సోషల్ మీడియాలో వారికి సంబంధించినవి అప్డేట్స్ చూసుకుంటూ ఉంటారు, పేపర్ చదువుకునే వాళ్ళు పేపర్ చదువుకుంటూ ఉంటారు. తర్వాత ఎక్కువగా ఇంటర్నెట్ మీద
మీద డిపెండ్ అయిన లైఫ్స్ ఈ రోజుల్లో జనరేషన్ అంతా కూడా ఇంటర్నెట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అది లేకపోవడం వల్ల ఇంకా ప్రపంచమే అల్లకల్లోలం అయింది అన్నట్టుగా కూడా వ్యవహరిస్తున్నారు. కానీ ఇది ప్రజల శ్రేయస్కోరం కోసమే ఇలా చేస్తున్నాము అని చెప్పేసి గవర్నమెంట్ చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది. దాంతో పాటు వాళ్ళు ఏదైతే అధికారులు ఉన్నారో టీజీ ఎస్పీడిఎల్సీ వాళ్ళకి ప్లస్ తర్వాత గవర్నమెంట్ కి ఒక ఒప్పందం ఉంది. అంటే ఎక్కడైతే మీరు కరెంట్ వైర్లు కానివ్వండి, తర్వాత నెక్స్ట్ ఏదైతే కేబుల్ వైర్స్ ఉన్నాయో అవన్నీ కూడా కట్ చేస్తున్నారో వాటిని అన్నింటినీ కూడా మీరు ఇమీడియట్ గా అంటే పెద్ద పెద్దగా ఉంటాయి కదా అవన్నీ కట్ చేయాల్సిందే, మీరు ఎవరికి సంజాయిషి ఇవ్వాల్సినంత అవసరం లేదు అని చెప్పేసి వారికి చాలా క్లియర్ గా కూడా మెన్షన్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి మీరు అబ్జర్వ్ చేయండి, మీరు కట్ చేస్తున్నప్పుడు ఎందుకు కట్ చేస్తున్నారంటే మాకు పైనుంచి ఆర్డర్స్ అని చెప్పేసి అంటారు తప్పించి మీకు ఒక ఇది అని చెప్పేసి వాళ్ళు ప్రాబ్లం చెప్పాల్సినంత అవసరము లేదు. వాళ్ళు చెప్పరు కూడా, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. ఇది ఇప్పుడు జరుగుతున్నది. ఈ సిటీలో చాలా వరకు ఈ అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇటు కేబుల్ ఆపరేటర్స్, అదేవిధంగా అటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా మాకు రావాల్సిన ప్రాజెక్ట్స్ అన్ని ఆగిపోవడం జరుగుతుంది. దాంతోపాటు మేము ఏదైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నామో ఆ ఇంటర్వ్యూస్ అన్ని కూడా మధ్యలో స్టాప్ అవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ చలనం లేకుండా తన పని తను చేసుకుంటూనే వెళ్ళిపోతుంది. ఇది ప్రజల శ్రేయస్కోరం కోసమే చేస్తున్నాము. వర్షాలు కూడా చాలా పడుతున్నాయి, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా దానిపైనే ఉంటుంది. ఇది మేమంతా కూడా ఒక సీక్వెల్ గా చేయాలని చెప్పేసి ఇప్పుడు ఒకవేళ కేబుల్ వైర్లు వేయాలి అన్నా కూడా దానికి ఒక చుట్టూ కూడా ఒక సేఫ్టీ సైడ్ లాంటిది ఒక గార్డ్ లాంటిది వేయాలి. వేసిన తర్వాత కేబుల్స్ అన్ని కూడా స్ట్రైట్ గా ఉండాలి. అలా కుప్పలు తెప్పలుగా కూడా పడేయడానికి లేదు. కేబుల్ ఏదైతే ఆ స్తంభాల మీద ఆ పోల్స్ మీద పెడుతున్నారో గట్టి గాలి వచ్చినా లేదు అంటే ఏదైనా డిస్టర్బెన్సెస్ వల్ల కూడా అది కింద పడిపోవడం జరుగుతుంది. దాన్ని మళ్ళీ కేబుల్ ఆపరేటర్స్ వచ్చి చూసుకోవడం కూడా చెయ్యట్లేదు అని చెప్పారు. అయితే ఇక్కడ ఎవరైతే ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారో వారేం చెప్తున్నారంటే వాళ్ళు కేబుల్ వైర్లు కట్ చేసి వెళ్ళిన తర్వాత మేము మళ్ళీ కేబుల్ వైర్ వేయించుకోవాలి అనుకుంటే ఆ భారం మా మీదనే పడుతుంది, దానికి ఇంత డబ్బు అవుతుంది అంత డబ్బు అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కేబుల్ ఆపరేటర్స్ చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మేము ఒక ప్యాకేజ్ కింద కూడా మేము ఆ కేబుల్స్ ని తీసుకోవడం జరిగింది. మేము ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ ప్యాకేజ్ అంతా పోతే మాకు ఇక్కడ నష్టం జరిగింది కాబట్టి ఆ నష్టం ఎవరు తీరుస్తారో అటు గవర్నమెంట్ ఎలాగో పట్టించుకోదు. కాబట్టి మీకు కంపల్సరీగా కేబుల్ వైర్ కావాలి అనుకుంటున్నప్పుడు మీరు పే చేయాల్సిందే అని చెప్పేసి వారి దగ్గర నుంచి 20,000 30,000 కూడా డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు వీళ్ళ ఆవేదన ఈ రకంగా ఉంటే కేబుల్ ఆపరేటర్స్ ఏమో మేము నెల రోజుల్లోనే 100 కోట్లు నష్టపోయాము, అసలు ఒక కేబుల్ వైర్ తీసుకురావాలి అంటేనే మాకు చాలా కష్టం అవుతూ ఉంటుంది, దానికి సంబంధించినవన్నీ కూడా మేము చాలా పక్కడబందిగా తీసుకురావాల్సి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇటు రెండు వర్గాలు వాదనలు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ మాత్రం చాలా కూల్ గా తన పని మాత్రం తను చేసుకుంటూనే వెళ్ళిపోతుంది. ఇది రేపటి ఫ్యూచర్ కోసం మేము ఇలా చేస్తున్నామని చెప్పేసి చాలా సింపుల్ గా ఒక వర్డ్ చెప్పేసి వదిలేయడం జరిగింది. అంతే తప్పించి వీళ్ళు మాత్రము ఇలా చేస్తున్నారు. ఇప్పుడు మొబైల్లో ఇంటర్నెట్ కూడా చాలా వరకు స్లో డౌన్ అవుతుంది. అసలు మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఎలాంటిది ఇవ్వలేదు అని అంటే మనం ఆగ్రహం వ్యక్తం చేయడానికి లేదు, గవర్నమెంట్ మీద ఎలాంటి కేసులు పెట్టడానికి కూడా మనకు రైట్స్ లేవు. ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు చేస్తే మాత్రం మనం కొన్ని సెక్షన్స్ ఉంటాయి, 427 కానివ్వండి, 432 కానివ్వండి, 431 కానివ్వండి, దాని ప్రకారంగా ఇలా ఇల్లీగల్ గా వచ్చేసి మాకు ఎలాంటి నోటీస్ సర్వ్ చేయకుండా వాళ్ళు మా కేబుల్ వైర్ ని కట్ చేయడం జరిగింది అని చెప్పేసి మనం కేసులు ఫైల్ చేసామనుకోండి, అప్పుడు వాళ్ళకి ఒక 2 years వరకు జైలు శిక్ష పడుతుంది. అంతేకాకుండా మనం నష్టపోయిన వాటిని కూడా వారి దగ్గర నుంచి ఆ నష్టపరిహారాన్ని కలెక్ట్ చేసి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ గవర్నమెంట్ అధికారంలో ఉన్న గవర్నమెంట్ అన్ని రైట్స్ ఉన్నాయి, ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ లోనే రైట్స్ ఉన్నాయి కాబట్టి వారికంటూ కొన్ని సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వారు దాని ప్రకారంగానే వాళ్ళు వెళ్ళడం జరిగింది. కాబట్టి మనము క్వశ్చన్ చేయడానికి కానివ్వండి, వాళ్ళు చేసిన దాన్ని తప్పని చూపించడానికి కానివ్వండి, ప్రజలు వెళ్లి వాళ్ళ మీద కేసు పెట్టడానికి కానివ్వండి, అదే విధంగా కేబుల్ ఆపరేటర్స్ కూడా ఒక స్టెప్ తీసేసుకొని కోర్టుకు వెళ్ళేసి ప్రభుత్వం ఇలా చేసింది, మమ్మల్ని ఇబ్బంది పెట్టింది, మా కేబుల్ వైర్లు కట్ చేసింది, మాకు ఇంత నష్టం జరిగించింది అని చెప్పేసి చెప్పడానికి ఎక్కడా కూడా వీరికి రైట్స్ లేవు. సో ఇదంతా చూసుకుంటే మన శ్రేయస్కోరం కోసమే అని చెప్పేసి చెప్తున్నా కూడా కొంచెం మాత్రము ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం తీసుకుందని నేను అనుకుంటున్నాను. రీజన్ ఏంటంటే నెట్ సడన్ గా వస్తూ వెళ్తూ ఉంటే చాలా పనులు అనేవి పెండింగ్ లో ఉండిపోవడం జరుగుతుంది. దాంతో పాటు కొంతమంది చాలా తీవ్రమైన అవస్థలు ఎదుర్కొంటున్నారు, కొంతమంది మొత్తం ఆన్లైన్ లోనే ఉంటుంది వాళ్ళ వర్క్ మొత్తం కూడా. అదొకటి, ఇవన్నీ ఇబ్బందులు చాలా ఫేస్ చేస్తున్నారు. ఏదేమైనా సరే గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం అన్ని రకాలుగా శ్రేయస్కరంగా ఉంటుందని చెప్పేసి మనం ఆశిద్దాము. ఎవరికైనా లీగల్ గా ఏమైనా ఇబ్బందులు ఉన్నా లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను వారికి ఆ ప్రాబ్లం పైన క్లియర్ గా వీడియో చేసేసి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు